కాంతారా ఈ సినిమా పేరుకు అర్థం తెలియదు, ఎవరు నటించారో తెలియదు. ఏదో ఒక కన్నడ సినిమా తెలుగులో డబ్బింగ్ అయి రిలీజ్ అవుతుంది అంతే. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగులో సైతం సృష్టించిన సంచలనాలు వేరు. ఒక్క సినిమాతో రిషబ్ శెట్టి ఇక్కడ అందరికీ తెలిసాడు, చాలామందికి ఫేవరెట్గా మారాడు. మరి అలాంటి సినిమాకి ప్రీక్వెల్ వస్తుంది అంటే అంచనాలు ఎలా ఉంటాయి? అలాంటి అంచనాలే ఈ కాంతారా చాప్టర్ 1 పై కూడా ఏర్పడ్డాయి. ఆ అంచనాలే ఈ సినిమాకి కాస్త మైనస్గా కూడా మారాయి. అది ఏంటి అనేది రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, శివ తన తండ్రి ఎందుకు మాయమయ్యాడు, అక్కడే ఎందుకు దేవుడిలో ఐక్యమయ్యాడు అనేది అడగడంతో శివ తండ్రి అయిన బెరిమే కథ చెప్పడం మొదలు పెడతారు అక్కడ ఉన్నవారు. ఆ కథలో ఈశ్వర్ని పూదోట, అక్కడికి దూరంగా ఒక రాజ్యం, ఆ రాజ్యానికి ఉన్న రాజుని దైవశక్తి సంహరించడంతో మొదలయ్యే కథ అనేక మలుపులు తిరిగి చివరికి కాంతారా ప్రజలు అదే రాజుపై యుద్ధం చేసి గెలవడంతో ముగుస్తుంది. ఫస్ట్ పార్ట్లో ఎక్కువగా భూతకోలాపై ఫోకస్ పెట్టిన రిషబ్ శెట్టి ఈ సినిమాని పూర్తిగా వేరేలా తీయాలనుకున్నాడు. అందుకే కాంతారా అనే వరల్డ్ని బిల్డ్ చేశాడు. ఈ క్రమంలో అనేక విషయాలు చెబుతూ మొదటి 10 నిమిషాలు ఒక డాక్యుమెంటరీలా తెరకెక్కించాడు. ఆ తర్వాత కూడా కాంతారాతో మిగతా వాటిని లింక్ చేస్తూ రాజ్యం రాజులు అంటూ ఎక్కువ భాగం అక్కడక్కడే తిప్పడంతో మొదటి గంట ఎందుకు ఈ ప్రీక్వెల్ అటెంప్ట్ చేశారా అనిపిస్తుంది. సీన్స్ కొత్తగా ఉన్న కథ అనేది ముందుకు కదలకపోవడంతో ఏదో నడుస్తుంది, మనం చూస్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి కథలో సోల్ కనెక్ట్ అవుతుంది. ఇంటర్వెల్తో సినిమాపై ఆసక్తి కలుగుతుంది. సెకండ్ హాఫ్లో కథ ముందుకు కదలడం, మంచి ఎంగేజింగ్ బ్లాక్స్ వల్ల కాంతారా నచ్చడం మొదలవుతుంది. విఎఫ్ఎక్స్తో సూపర్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా యాడ్ అవ్వడంతో దర్శకుడిగా రిషబ్ శెట్టి చెప్పాలనుకున్న కథ చాలా రూటెడ్గా, గ్రాండియర్గా చెప్పగలిగాడు. బెరిమేకి గుళిక ఆవహించే సన్నివేశాలు గూస్ బంప్స్ స్టఫ్ డెలివర్ చేశాయి. ఇక ఈ కథలో కనిపించే పులి, వరాహం, ఇతర జంతువులు ఎంత న్యాచురల్గా కనిపించాయి అంటే అవి సీజీ అని చెప్పినా కూడా నమ్మడం కష్టం. అలాగే సెకండ్ హాఫ్లో కొన్ని డివోషనల్ బ్లాక్స్ అదిరిపోయాయి. ఇక ఒక మెయిన్ ట్విస్ట్ని రివీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే సెకండ్ హాఫ్లో కూడా కొన్ని డల్ మూమెంట్స్ లేకపోలేదు. కానీ చివరి 40 నిమిషాలు వేరే లెవెల్లో ఉంది. డైరెక్టర్గా, యాక్టర్గా కూడా రిషబ్ శెట్టి ద బెస్ట్ డెలివర్ చేశాడు అనిపించింది. నటీనటుల విషయానికి వస్తే రిషబ్ శెట్టి బెరిమేగా కనిపించడానికి చేసిన హార్డ్ వర్క్ వల్ల ఫస్ట్ సీన్ నుండి అతడిని బెరిమే అనే పాత్రలో చూసి అలాగే కనెక్ట్ అవుతాం. గుళిగ సన్నివేశాలతో పాటు మరికొన్ని సీన్స్లో పీక్ నటన డెలివర్ చేశాడు. ఇక ఫస్ట్ హాఫ్లో ఈ సినిమాకి రుక్మిణి వసంత్ని ఎందుకు తీసుకున్నారో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చూశాక అవి ఆమె మాత్రమే చేయగలుగుతుంది అనిపిస్తుంది. ఇక జయరామ్కి 2 షేడ్స్ ఉన్న మంచి పాత్ర దక్కింది. రాజుగా గుల్షన్ దేవయ్య కూడా ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటుల్లో మనకు తెలిసిన వాళ్ళు లేకపోయినా నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి రిషబ్ శెట్టి కాకుండా మరొక హీరో మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్. బీజిఎంతో సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా సీన్స్ ఆర్ఆర్ వల్ల క్లిక్ అయ్యాయి. పైగా చాలా వేరియేషన్స్ ఉన్న కథ కావడంతో ఆ వేరియేషన్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అరవింద్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరొక పిల్లర్. ఆర్ట్ వర్క్ ఆకట్టుకుంటుంది. సినిమా విజువల్గా అపీలింగ్గా ఉన్నా కూడా తెలుగులో ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చెప్పడం కష్టం. కాంతారా సింపుల్ కథ, ఊహించని క్లైమాక్స్తో సంచలన విజయం అందుకుంది. కానీ ఈ సినిమా కథ మల్టిపుల్ లేయర్స్తో అక్కడక్కడ కాస్త కన్ఫ్యూజింగ్గా సాగుతుంది. కొన్ని ట్రాక్స్, కొన్ని సీక్వెన్సెస్ అర్థం చేసుకోవడానికి కష్టపడాలి. అయితే టెక్నికల్గా సూపర్బ్గా ఉన్న కాంతారా చాప్టర్ 1లో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ థియేట్రికల్ అపీలింగ్ ఫిల్మ్స్లో ఇది ఒకటని చెప్పొచ్చు.